హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీలేఖ డైరీస్. ఈరోజు నా ప్రెగ్నెన్సీ స్టోరీని, నా డెలివరీ స్టోరీని మీతో షేర్ చేసుకుందామని వచ్చాను. యూకేలో హాస్పిటల్స్లో ఎలా చూసుకుంటారు, అసలు ఇక్కడ నా ప్రెగ్నెన్సీ ఎలా జరిగింది, నార్మల్ డెలివరీయా, సి సెక్షన్ అన్నీ మీతో ఈరోజు షేర్ చేసుకుంటాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. లాస్ట్ ఇయర్ అంటే 2023 మార్చ్ ఎండింగ్లో నాకు శ్రీవిన్ కన్ఫర్మ్ అయ్యాడు. అంటే పాజిటివ్ రాగానే నేను వెంటనే నవీన్కి చెప్పాను, నవీన్ ఇలా పాజిటివ్ వచ్చింది అని చెప్పి. ఇంకా నవీన్ నేను హ్యాపీ, బట్ చాలా భయంగా ఉన్నాం. ఏంటి మనం ఫినాన్షియల్గా మెంటల్గా స్ట్రాంగ్ ఉన్నామా, బేబీ రావడం అంటే చిన్న విషయం కాదు, ఏం చేద్దామని ఆలోచించాము. అప్పటికి నా యూనివర్సిటీ అవ్వలేదు, నేను ఇంకా మాస్టర్స్ కంప్లీట్ చేయాలి అండ్ ఇంకా యూనివర్సిటీ ఫీ కూడా పే చేయాలి. అప్పుడు నేను స్టూడెంట్గా ఉండే, నవీన్ డిపెండెంట్గా ఉండే. నవీన్ ఫుల్ టైం జాబ్ చేస్తుండే, నేను పార్ట్ టైం చేస్తుండే. ఇంకా నాకు కన్ఫర్మ్ అవ్వగానే నేను జాబ్ మానేయాలి అంటే హెల్త్ ఎలా ఉంటుందో తెలీదు. ఇంకా నవీన్ ఒక్కడే చేయగలుగుతాడా, అన్నీ చూసుకోగలుగుతాడా అని చెప్పి భయంగా ఉండే. ఒక 2-3 డేస్ ఆలోచించాం, భయం వేసింది. నవీన్ అన్నాడు, తర్వాత ఒక స్టాండ్ తీసుకొని నవీన్ చెప్పాడు, ఏం కాదు, నేను ఫీ పే చేస్తాను, అన్నీ నేను చేస్తాను, నువ్వు భయపడకు, ఓకే అని చెప్పి నవీన్ నాకు సపోర్ట్ చేసి మాట్లాడాడు. దెన్ ఓకే అని చెప్పి అనుకున్నాం. ఇంట్లో చెప్పాలా వద్దా అన్నది ఇంకో క్వశ్చన్ మార్క్. ఇప్పుడే ఇంట్లో చెప్పడం వద్దు అని నవీన్ అన్నాడు. అప్పటికి అరౌండ్ 4 వీక్స్ 5 వీక్స్ అంతే. చెప్దాంలే తర్వాత ఒక 3 మంత్స్ కల్లా చెప్దాము అని చెప్పి అనుకున్నాం. నేను వెంటనే ఇంకా జీపీకి కాల్ చేశాను. జీపీకి కాల్ చేస్తే నాకు మార్చ్ ఎండింగ్లో కన్ఫర్మ్ అయితే నాకు మే 19th ఆర్ 18th అపాయింట్మెంట్ ఇచ్చింది, ఫస్ట్ అపాయింట్మెంట్. ఓకే, ఇంకా టైం ఉంది కదా అనుకున్నాం. కానీ ఈలోపు అసలు ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవాలా, ఏం చేయాలి తెలియదు. ఇంకా మమ్మీకి కానీ అత్తమ్మకి కానీ అడుగుదామంటే వాళ్ళకి ఇంకా అనౌన్స్ చేయలేదు కదా, సో అలానే ఉండే. తర్వాత నాకు 7 వీక్స్ ఆ టైంలో చాలా కడుపు నొప్పి సడన్గా. నవీన్ కూడా ఇంట్లో లేకుండే. నాకు కడుపు నొప్పి వేస్తే నేను వెంటనే హాస్పిటల్కి కాల్ చేశాను. వాళ్ళు వచ్చేసేయమన్నారు. వెళ్ళిన తర్వాత స్కాన్ చేసి చెప్పారు, నీ బాడీ ఇంకా ఫిట్గా లేదు, బేబీని క్యారీ చేయడానికి. నువ్వు హెల్తీగా ఉండాలి అంటే ఐరన్ ట్యాబ్లెట్స్, విటమిన్ ట్యాబ్లెట్స్ అన్నీ తీసుకోవాలి అని చెప్పి అప్పుడు ఆ రోజు ఫస్ట్ స్కాన్ చేశారు. తర్వాత ఒక అరౌండ్ 3 మంత్స్కి ఇంట్లో అనౌన్స్ చేశాము. ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీ. ఇంకా అత్తమ్మ మామయ్య అయితే చాలా చాలా హ్యాపీ. మమ్మీ డాడీ అందరూ హ్యాపీ. మమ్మీ ఎలా ఫీల్ అయిందంటే, తనే చిన్నపిల్ల, తనకి ఇప్పుడు ఇంకో బేబీ రాబోతున్నాడు. అంటే నా ఏజ్ 23 అండ్ మమ్మీస్కి మనం ఎంత పెద్దగైనా చిన్నవాళ్ళనే అనిపిస్తాం కదా. సో మా మమ్మీ అంది చిన్నపిల్ల. మా మమ్మీ డాడీ ఇంత చిన్నపిల్ల ఏం కాదా అని చెప్పి వాళ్ళు భయపడ్డారు, బట్ హ్యాపీ వాళ్ళు కూడా. ఓకే అని చెప్పి ఇంకా అలా అలా కంటిన్యూ అవుతున్నప్పుడు ఇంకా 5 మంత్స్కి ఇక్కడ జెండర్ రివీల్ స్కాన్ ఉంటుంది. మనం ఈ హాస్పిటల్ గురించి చెప్తా అన్నా కదా. హాస్పిటల్స్కి ఎలా అంటే మనం జీపీకి కాల్ చేయాలి. జీపీ వాళ్ళు మనకి అపాయింట్మెంట్, ఒక మిడ్వైఫ్ని ప్రొవైడ్ చేస్తారు. ఆ మిడ్వైఫ్తోనే మన ప్రెగ్నెన్సీ జర్నీ మొత్తం ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మనకు ఆ మిడ్వైఫ్ నచ్చలేదంటే మనం మిడ్వైఫ్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. వాళ్ళకి అడగాలి, నాకు మీతో కంఫర్టబుల్గా లేదు, నేను ఇంకో మిడ్వైఫ్కి వెళ్తాను, నేను ఇలా చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్తే వాళ్ళే మనకి వేరే మిడ్వైఫ్ని అలొకేట్ చేస్తారు. వాళ్ళతో మనం ప్రెగ్నెన్సీ మొత్తం వాళ్ళతో ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. మనకి ఎవ్రీ చెకప్ అంతా వాళ్ళతోనే ఉంటుంది. ఒక్క మిడ్వైఫే ఉంటారు మనతో. నాషియా ఇంకా వామిటింగ్స్ ప్రెగ్నెన్సీలో కామన్, బట్ నాకు ఎంత అంటే హై రేంజ్, అసలు చాలా అంటే చాలా వామిటింగ్స్ ఉండే. ఏదిన్నా అది బయటకు వచ్చేస్తుండే. ఏంటి అసలు ఇంత వామిటింగ్, నేను నా లైఫ్లో అసలు అంత వామిటింగ్ అంటే అప్పుడేనేమో. చాలా చాలా వామిటింగ్స్ అసలు. నవీన్ ఏమో చూసి భయపడుతుండే. ఎవరు లేరు ఇక్కడ, నేను నవీన్ ఇద్దరమే చూసుకోవడానికి. వీడియో కాల్స్లో మమ్మీకి అత్తమ్మ వాళ్ళకి చెప్తా ఉంటే ఇలా వామిటింగ్స్ అవుతూ ఉన్నాయంటే వాళ్ళు ఇంత అసలు ఎందుకు అవుతున్నాయి. డైలీ 3 టైమ్స్ చేసిన రోజులు కూడా ఉండే. ఇంకా అలా గడుస్తున్నప్పుడు నాకు జూలైలో జెండర్ స్కాన్ ఉండే. జూలై 8కి జెండర్ రివీల్ పార్టీ అనుకున్నాము. ఇంకా నాకు జెండర్ స్కాన్ ఉన్నప్పుడు చెప్పానమాట అక్కడ డాక్టర్కి. అన్నాను, నాకు జెండర్ ఏదైతే ఉందో అది ఎన్వెలప్లో కావాలి, మా ఫ్రెండ్స్ పార్టీ హోస్ట్ చేస్తారు అంటే వాళ్ళు ఎన్వెలప్లో ఇచ్చారు. ఆ ఎన్వెలప్ని నాకు ఓపెన్ చేయాలని అనిపించినా నేను నా ఫ్రెండ్కి ఇచ్చాను. తను ఇంకా ఇంకో ఫ్రెండ్ ఇద్దరు కలిసి పార్టీ హోస్ట్ చేశారు. వాళ్ళు చాలా బాగా, అంటే నాకు ఒక 5-6 గేమ్స్ తర్వాత తప్ప అసలు నాకు జెండర్ ఏంటో చెప్పలేదు. నేనేమో ఈగర్లీ వెయిటింగ్, నేనేమో బాయ్ కావాలనుకున్నా, నవీనేమో అమ్మాయి. ప్రతి గేమ్లో అసలు సస్పెన్స్.
అసలు ఎప్పుడా 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 అని చూడగానే లాస్ట్లో అబ్బాయి అని తెలిసింది. ఇంకా నేను ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానో. నేను అవన్నీ నా జెండర్ రివీల్ పార్టీ వీడియో కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. మెటర్నిటీ అలవెన్సెస్ ఉంటాయని చెప్పి నేను వర్క్ కూడా మానేయలేదు. తర్వాత ఏంటి అంటే వర్క్, నా యూనివర్సిటీ, నా మాస్టర్స్, ఇటు నా ప్రెగ్నెన్సీని అన్నీ మేనేజ్ చేసుకోవడం చాలా చాలా కష్టమయ్యిండే. మమ్మీని పిలిపించుకుందాం ప్రెగ్నెన్సీలో, లేదంటే నేనన్నా ఇండియా వెళ్దాము అని అనుకున్నా. ఇండియా వెళ్దామంటే మాస్టర్స్ ఉన్నాయి, అసలు ఎందుకులే అని చెప్పి ఇండియా వెళ్ళలేదు. సరే మమ్మీని ఇంత ఎర్లీగా పిలిపించుకుందాము అని అంటే మనం 6 మంత్సే కదా, తర్వాత ఉంటే బాగుంటుంది బేబీ టైంలో. ఇప్పుడంటే నేను ఒక్కదాన్ని, నేను చూసుకోగలను. బేబీ వచ్చాక బేబీని నన్ను ఇద్దరిని చూసుకోవడానికి ఒక పర్సన్ కావాలి. సో మమ్మీ ప్రెగ్నెన్సీ అయిపోయాక డెలివరీ తర్వాత వస్తే బెటర్ అని చెప్పి డిసైడ్ అయ్యాము. దెన్ సీమంతం టైం వచ్చింది. మా దగ్గర 5 మంత్స్ ఆర్ 9 మంత్స్కి సీమంతం చేస్తారు. సో 9 మంత్స్కి సీమంతం చేయాలనే ప్లాన్ ఉండే. సీమంతం టైంలోనే మమ్మీని రప్పించుకుందాము, సీమంతంకి ఉంటుంది మమ్మీ అన్న ప్లాన్ ఉండే. బట్ మమ్మీ వీసా రిజెక్ట్ అయింది. ఇంకా అప్పుడు స్టార్ట్ అయింది భయం. మమ్మీ వీసా రిజెక్ట్ అయింది, అసలు బేబీని ఎలా చూసుకుంటాము, ఫస్ట్ టైం అసలు ఇవన్నీ ఎలా అని చెప్పి ఒక ట్రాన్స్లో వెళ్ళిపోయాం నేను నవీన్. ఏం చేద్దాము, మమ్మీ వీసా రిజెక్ట్ అయిపోయింది, 9 మంత్స్ వచ్చేసినాయి, ఇంకొన్ని రోజుల్లో డెలివరీ అయిపోతుంది, ఏం చేద్దాము అని భయంగా ఉండే. సరే ఇంకోసారి మళ్ళీ వేసి చూద్దాము అని చెప్పి మమ్మీకి సెకండ్ టైం వీసా వేసాము. మీన్వేళ ఈలోపు సీమంతం కూడా జరిగిపోయింది. సీమంతం కూడా చాలా బాగా జరిగింది. ఆ ఫొటోస్ కూడా మీతో నేను షేర్ చేస్తాను. అండ్ సీమంతం అయిపోగానే ఇంకా మమ్మీకి సెకండ్ టైం వీసా వేసాం కదా, అప్పుడు యాక్సెప్ట్ అయిపోయింది. సెకండ్ టైం వీసా అక్టోబర్ 25కి మమ్మీకి వీసా రాగానే మమ్మీని అక్టోబర్ 30కి అరౌండ్ 5 డేస్లో మమ్మీకి టికెట్ బుక్ చేసి రప్పించేసుకున్నాము. ఎందుకంటే నాకు డ్యూ డేట్ నవంబర్ 20 ఇచ్చారు. బట్ ఏమో చెప్పలేము, ఎర్లీగా ఒకవేళ నొప్పులు వచ్చి హాస్పిటల్ వెళ్తానేమో, ఎందుకో మమ్మీ ఉంటే బాగుంటుంది. అప్పటికి నవీన్ ఇంకా వర్క్ ఆపేయలేదు. నవంబర్ 1 వచ్చింది. మమ్మీ రాగానే సిక్ అయిపోయింది. అంటే పిచ్చి వింటర్ కదా మనకి, అప్పుడు నవంబర్ డిసెంబర్ అనేది ఇక్కడ పీక్ వింటర్, స్నో పడుతూ ఉంది. అండ్ మనకి ఇక్కడ ఎర్లీగా చీకటి అయిపోతుంది, లేట్గా డే స్టార్ట్ అవుతుంది. అంటే మొత్తం ఇక్కడ 15-16 అవర్స్, 24 అవర్స్లో 16 అవర్స్ చీకటే ఉంటుంది. ఏంటి అని చెప్పి మమ్మీ అనుకుంది, ఏంది యూకే ఇలా ఉంది అని. మమ్మీకి నచ్చలేదు ఇలా ఉండడం. ఇండియాలో అయితే బాగుంటుంది అండ్ చుట్టుపక్కల మాట్లాడడానికి కూడా అందరూ ఫ్రెండ్స్ ఉంటారు ఊర్లో అలా. మమ్మీకి ఇక్కడ మాట్లాడడానికి ఎవరూ లేరు. అంటే నేను నవీన్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా పర్సన్ ఫ్రెండ్స్ పోతూ ఉండే అని మమ్మీ ఎందుకో ఎవరు లేరు, ఏంటి ఇక్కడ ఇలా ఉంది అని చెప్పి అంటుండే ఫస్ట్ 1 వీక్. ఇంకా 1 వీక్ తర్వాత మమ్మీ సెట్ అయిపోయింది. మమ్మీ సెట్ అయింది. నవంబర్ 9కి నాకు పెయిన్ స్టార్ట్ అయ్యాయి. నైట్ 11 o'clockకి. నవీన్ కూడా ఇంట్లోనే ఉండే. 11 o'clockకి పెయిన్ స్టార్ట్ అయ్యాయి. ఒక 2 hours ఇంట్లోనే ఉండి చూద్దాము ఇవి ఫాల్స్ పెయిన్సా లేకపోతే రియల్ పెయిన్సా అని చెప్పి ఇంట్లోనే ఒక 2 hours ఉండి ఆ పెయిన్ని నేను భరించుకుంటూ ఉన్నాను. 1కి ఇంకా సివియర్ పెయిన్ స్టార్ట్ అయిపోయింది. 1కి సివియర్ పెయిన్ స్టార్ట్ అవ్వగానే హాస్పిటల్ వెళ్ళాము. వాళ్ళు అన్నారు పెయిన్స్ వస్తున్నాయి, ఇంకా డెలివరీ అయిపోతుంది, బేబీ డైల్యూట్ అవుతా ఉండు, స్టార్ట్ అయింది అని చెప్పారు. సరే ఇంకా నేను నార్మల్ డెలివరీ అవుతుంది కదా అని చెప్పి అనుకున్నాను. మంచిగా అప్పటికి అందరికీ చెప్తా ఉండే నవీన్ కూడా, నార్మల్ డెలివరీ అవుతుంది, బేబీ కూడా డైల్యూట్ అయిపోతుంది అని చెప్పి ఉంటుండే. పెయిన్ చాలా ఉంటుంది, ఎపిడ్యూరల్ తీసుకుందాము అనుకున్నాను. సరే ఏం కాదులే, భరించుదాము, ఏం కాదు అని స్ట్రాంగ్గా ఉండి భరిస్తున్నా. కానీ నాతో అవ్వట్లేదు. అండ్ ఎర్లీ మార్నింగ్ 4 అలా ఇంకా నాకు సివియర్ పెయిన్ ఉంటే నేను ఇంకా ఎపిడ్యూరల్ తీసుకుంటాను అని చెప్పిన 1 hourకి వాళ్ళు నాకు ఎపిడ్యూరల్ ఇచ్చారు. తర్వాత నాకు ఆఫ్టర్నూన్
నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 12 వరకు ఫైన్, అంత బాగుంది, బేబీ డైల్యూట్ అవుతుంది, వస్తుంది కదా వస్తుంది. నైట్ 1 నుంచి నెక్స్ట్ 12 వరకు ఆల్మోస్ట్ 12 అవర్స్ నేను పెయిన్లోనే ఉన్నాను. తర్వాత 12కి ఇంకా మమ్మీ ఇంటికి వెళ్ళింది ఫ్రెష్ అయ్యి వద్దామని చెప్పి. నవీన్ నేను ఇద్దరం ఉన్నాం హాస్పిటల్లో. ఇంకా అప్పుడు బేబీ హార్ట్ బీట్ లో అవుతుంది, నార్మల్ డెలివరీ అవ్వదు అని డాక్టర్స్ చెప్తుండే. ఏంటి ఇప్పుడు ఈ 12 అవర్స్ పెయిన్ తర్వాత నార్మల్ డెలివరీ అవ్వదు ఏంటి అవ్వదంటున్నారు ఏంటి అని అనుకున్నాను. వాళ్ళు అన్నారు, లేదు బేబీ హార్ట్ బీట్ లో అవుతుంది, కంపల్సరీ ఆపరేషన్ చేయాల్సిందే, సి సెక్షన్కి వెళ్ళాల్సిందే, మీరు ఆలోచించుకొని చెప్పండి, నార్మల్ డెలివరీ అంటే మేము ఏం చెప్పలేము అన్నారు. ఇంకా నేను నవీన్ ఒకరి ఫేస్ ఒకరు చూసుకున్నాం, ఏంటి ఇప్పుడు ఆపరేషన్కి వెళ్ళాలా అని. సరే ఏం కాదులే, ఆపరేషన్ అయినా నార్మల్ డెలివరీ అయినా ఓకే అని చెప్పి మమ్మీకి కాల్ చేసి చెప్పి ఇలా ఆపరేషన్ అంటున్నారు అన్నాక వెంటనే ఆపరేషన్ రూమ్కి తీసుకెళ్ళారు. ఇక్కడ మనకి యూకే ఆర్ యూఎస్ ఈ కంట్రీస్లో బెనిఫిట్ ఏంటి అంటే మనతో పాటు మన పార్ట్నర్ ఉండొచ్చు మన ఆపరేషన్ రూమ్లో. నవీన్ వచ్చాడు. ఇంకా 1:40కి శ్రీవిన్ పుట్టేశాడు. ఇంకా ఎంత హ్యాపీ, ఆపరేషన్ అయ్యింది, నొప్పి ఉంది, నేను నా బాడీ మొత్తం పెయినే, కానీ వాడిని చూడగానే అసలు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానో. వాడు హెల్తీగా పుట్టాడు, వాడి హార్ట్ బీట్ లో అయింది, అదంతా భయం వేసింది స్టార్టింగ్లో, కానీ వాడు హెల్తీగా బేబీ హెల్తీ ఉండు అనగానే ఫుల్ హ్యాపీ. వాడు అరౌండ్ 3 kgs పుట్టాడు అనుకుంటా. ఫుల్ హ్యాపీ. ఇంకా మమ్మీ ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ అందరూ ఈవినింగ్ వచ్చి ఇంకా చూసి, హాస్పిటల్లో 3 days ఉన్నాము. అప్పుడు దివాళీ, ఫ్రైడే డెలివరీ అయిపోతే మేము సండే ఆర్ సాటర్డే ఇంటికి వద్దాము అని అనుకుంటే మమ్మీ ఉండి అమావాస్య ఇప్పుడు వద్దు, అమావాస్య అయిపోయిన తర్వాత వెళ్దాము అని చెప్పి మండే వరకు, ఫ్రైడే డెలివరీ అయితే మండే వరకు హాస్పిటల్లోనే ఉన్నాం. ఇక్కడ ఏంటి అంటే మార్నింగ్ 8 నుంచి నైట్ 8 వరకే విజిటింగ్ అవర్స్. ఆ టైంలోనే మమ్మీ అయినా నవీన్ అయినా ఎవరైనా మార్నింగ్ 8 to నైట్ 8 వరకే ఉండాలి. నైట్ 8 మళ్ళీ మార్నింగ్ 8 వరకు ఓన్లీ నేను ఇంకా బేబీ ఇద్దరమే ఉండాలి. అసలు నాకు అర్థం కాలే, ఏంటి మేము ఇద్దరమే ఇప్పుడు ఈరోజు నైట్ మొత్తం ఉంటూ చూసుకోవాలా, బేబీని నేను ఒక్కదాన్నే చూసుకోవాలా, అప్పుడు నన్నే ఒకరు చూసుకోవాలి, ఇప్పుడు నేను బేబీని చూసుకోవాలి అని చెప్పి భయపడ్డాను. కానీ అక్కడ మనకి నర్స్ ఉంటారు, హెల్పర్స్ ఉంటారు, బట్ వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు. బట్ నేను అనుకున్నాను మమ్మీ నవీన్ ఉంటే బాగుంటుంది కదా, వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు అని అనుకున్నాను. ఒక్కదానికి కాదు, ఇక్కడ మొత్తం సిస్టమే అలా అంట. నైట్ 8 మార్నింగ్ 8 వరకు అలా 3 days ఉన్నాను. అనిపించింది నాకు, ఎంత హెల్పర్స్ ఉన్నా మన వాళ్ళు ఉన్నది ఫీలింగ్ వేరే ఉంటుంది కదా. సో ఆ 3 days గడవగానే మండే ఇంటికి వచ్చేసాను. అవ్వడానికి టైం పడుతుంది, బట్ సి సెక్షన్ ఇంకొంచెం ఎక్కువ టైం పడుతుంది. నాకు రికవరీ అవ్వడానికి ఆల్మోస్ట్ 8 weeks to 12 weeks పట్టింది. బట్ ఇట్స్ ఓకే, బాగానే ఉండే. తర్వాత మమ్మీ నాకు డెలివరీ November 10th బేబీ పుడితే మమ్మీ December 13th వెళ్ళిపోయింది. మమ్మీకి హెల్త్ అస్సలు బాగాలేకుండే. 1 month మా కోసం ఎలాగైనా చేయాలి, ఆపరేషన్ అయింది, ఎలా చేసుకుంటుంది అని చెప్పి తన కష్టమైనా సరే ఉంది. చాలా ఇబ్బంది పడింది. మమ్మీకి చలికి కాళ్ళు చేతులు ఇట్లా వంకర్లు పోతుంటాయి అంటారు కదా, చలికి అలా అవుతూ ఉంటే మమ్మీ అంత నొప్పి అయినా అని, అంత బాగాలేకపోయినా కానీ తను ఎలా చేసుకుంటుంది అని చెప్పి 1 month అలానే ఉంది. ఇంకా December 13th డిసెంబర్ స్టార్టింగ్లో ఫస్ట్ వీక్లో మమ్మీకి చాలా అంటే చాలా ఫీవర్ ఉండే, కాళ్ళు చేతులు ఇట్లా ఊరికే వంకర్లు పోవడము. ఇక్కడ హాస్పిటల్కి తీసుకెళ్దాము అంటే మమ్మీ విజిటింగ్ వీసా పైన వచ్చింది కదా, అంతగా చూడరు. వెయిటింగ్ 5 hours ఉంది. 5 hours వెయిటింగ్ తర్వాత కూడా వెళ్తే వీసా కరెక్ట్గా లేదు, మీకు ఛార్జ్ చేయాలి అని చెప్పి ఏదో చెప్పారు. సరే ఇక్కడ కరెక్ట్గా చూడట్లేదు అని చెప్పి మమ్మీని, ఏదే అయితే అది అయింది, నేను చూసుకుంటాను, నేను ఒక్కదాన్నే అని చెప్పి మమ్మీని December 14th ఇండియా పంపించేశాను. ఇంకా తర్వాత నేను నవీన్కి ప్యాటర్నిటీ లీవ్ ఉండే, కానీ 15 days ఉండే. November 10th to November 25th వరకే ప్యాటర్నిటీ లీవ్ ఉండే. November 25th మళ్ళీ బ్యాక్ టు వర్క్. November 25th బ్యాక్ టు వర్క్ వెళ్ళాడు. మమ్మీ December 13th or 14th వెళ్ళిపోయింది. ఇంకొక్కదాన్నే చేసుకోవడము, బేబీని చూసుకోవాలి, నన్ను నేను రికవరీ అవ్వడానికి నన్ను సెట్ చేసుకోవాలి. ఫుడ్ నవీన్ వర్క్ చేసి వచ్చి ఫుడ్ కుక్ చేసి పెట్టి వెళ్తుండే నాకు రెడీగా. ఇంకా ఓకే, మమ్మీ December 14th వెళ్ళిపోయాక నవీన్కి ఎగ్జాక్ట్ 1 weekకి మళ్ళీ క్రిస్మస్ హాలిడేస్ ఉండే 15 days.
సో హ్యాపీ. క్రిస్మస్ హాలిడేస్ డిసెంబర్ 25th టు జాన్ 7th ఉండే. ఇంకా మంచిగా ఆ టైంలో రికవరీ అవ్వచ్చని చెప్పి ఫుల్ రెస్ట్ తీసుకున్నాను. నవీన్ బేబీని చూసుకోవడం, ఇంట్లో కుకింగ్ అంతా నవీనే చూసుకున్నాడు. యాక్చువల్‌గా ఐఎమ్ లక్కీ టు హ్యావ్ హిమ్ అనమాట. అసలు ఎంత చూసుకున్నాడో, మమ్మీలాగా చూసుకున్నాడు. నవీనే మొత్తం చేసుకునేది. అండ్ దెన్ మెయిన్ ప్రాబ్లమ్ బాత్. బేబీ బాత్ అంతా చిన్న ఇంతే ఉంటుండే శ్రీవిన. వానికి బాత్ చేయించాలంటే మా ఇద్దరికి పెద్ద టాస్క్. ఎలాగో చలి ఉంది కదా అని చెప్పేసి 4 డేస్‌కి ఒక్కసారి అట్లా 3 డేస్‌కి ఒకసారి అట్లా చేపించేవాళ్ళం. వాడేమో అంత లేజీగా డిజీగా ఉంటుండే. ఏం కాదులే మనకిప్పుడు చేయించడానికి లేదు కదా అని చెప్పి డిసెంబర్, జనవరి వరకి 3 డేస్ ఆర్ 2 డేస్‌కి ఒకసారి చేపిస్తా ఉండే. చిన్న బేబీ కదా! వానికి స్నానం చేయించాలంటే చాలా భయమేస్తుండే. ఎక్కడ నోట్లో పడుతుందో, ఇక్కడ చెవులో పడుతుందో, అసలు చేతులు ఇంతే ఉన్నాయి ఏంటి అని భయమేస్తుండే. మమ్మీ ఇండియా వెళ్ళింది కానీ 24/7 వీడియో కాల్‌లోనే ఉంటుండే. ఇలా చేయండి అని చెప్పి. ఇంకా తర్వాత జనవరిలో నేను కొంచెం రికవరీ అయిపోయాను. నేను సెట్ ఫైనల్లీ అయిపోయాను. మొత్తానికి నేను సెట్ అయిపోయాను. ఇంకా అన్నీ సెట్. నవీన్ కూడా బ్యాక్ టు వర్క్, స్టీవెన్ కూడా పెద్దోడైపోయాడు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీలేఖ డైరీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.